విక్రమ్ గౌడ్ ఇంట్లో దొరికిన బుల్లెట్ షెల్స్ పై పోలీసులు విచారణ చేపట్టారు. అది దేశవాళీ తుపాకీకి చెందిన బుల్లెట్ షెల్స్ గా గుర్తించారు. అయితే కాల్పులు జరిపిన పిస్తోల్ కు లైసెన్స్ లేదని పోలీసులు చెబుతున్నారు. ఇప్పటివరకు ఆ తుపాకీ కోసం లైసెన్స్ కు అప్లై చేసుకోలేదంటున్నారు. 11 గంటలకు పైగా సోదాలు జరిపిన క్లూస్ టీంలు కీలక ఆధారాలు సేకరించారు. అయితే కాల్పులకు వాడిన తుపాకీ దొరకలేదు. ఆసుపత్రికి తరలించిన కారులోనూ ఆయుధం దొరకలేదు. తెల్లవారుజామున 3 గంటల సమయంలోనే కాల్పుల ఘటన జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. వాళ్ళ వైఫ్ ఇద్దరే వచ్చారు. మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కొడుకు విక్రమ్ గౌడ్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డట్టు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. బాగా అప్పుల్లో కూరుకుపోయిన విక్రమ్ గౌడ్ మరో దారి లేక కాల్పుల డ్రామాకు తెరలేపినట్టుగా తెలుస్తోంది. తన రివాల్వర్ తోనే కాల్చుకున్నట్లుగా సమాచారం. కాల్పులు జరిగిన వెంటనే విక్రమ్ గౌడ్ ను ఆయన భార్య డ్రైవర్ సాయంతో ఉదయం 3:32 అపోలో ఆసుపత్రికి తరలించారు. దీంతో తెల్లవారుజామున 3 గంటల సమయంలోనే కాల్పుల ఘటన జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. విక్రమ్ గౌడ్ తన మొబైల్లో 10 రోజుల నుంచి డ్రగ్స్ పై వస్తున్న మీడియా కథనాలను సేవ్ చేసి పెట్టుకున్నాడు. ఈ కథనాలను తన భార్యకు కూడా ఆయన పంపించాడు. దేనికోసం విక్రమ్ గౌడ్ ఈ కథనాలను సేవ్ చేసుకున్నాడన్న దానిపై ఆరా తీస్తున్నారు పోలీసులు. మరోవైపు అతని ఫోన్లో ఉన్న 35 వాట్సాప్ మెసేజ్లు అనేక అనుమానాలకు తావిస్తున్నాయి. ఆ మెసేజ్లన్నీ విక్రమ్ గౌడ్ కు డబ్బులిచ్చిన వారు పంపినవి అని తెలుస్తోంది. కోట్ల రూపాయల అప్పుల్లో కూరుకుపోయిన విక్రమ్ గౌడ్ కు 17 లక్షలు ఇవ్వాలని ఒకరు, 55 లక్షలు ఇవ్వాలని మరొకరు, ఇలా 35 మంది మెసేజ్లు పెట్టారు. ఆ మెసేజ్లు పంపిన వాళ్లతోనూ పోలీసులు మాట్లాడుతున్నారు. ఈ 2 రోజుల్లో అతని ఫోన్ కాల్ డీటెయిల్స్ పైన ఆరా తీస్తున్నారు పోలీసులు. ఇదిలా ఉంటే విక్రమ్ గౌడ్ భార్య షిపాలి పోలీసులకు ఫిర్యాదు చేసే క్రమంలో కొంత అసహనం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. రాతపూర్వకంగా ఫిర్యాదు చేయాలని పోలీసులు కోరినా షిపాలి కొంత సమయం వెనకాడింది. ఆ తర్వాత విక్రమ్ తో మాట్లాడి ఎలా ఫిర్యాదు చేయాలి, ఫిర్యాదులో ఏం రాయాలో తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేసింది విక్రమ్ భార్య. మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కొడుకు విక్రమ్ గౌడ్ ఆత్మహత్యాయత్నానికే పాల్పడ్డట్లుగా పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. బాగా అప్పుల్లో కూరుకుపోయిన విక్రమ్ గౌడ్ మరో దారి లేక కాల్పులకు డ్రామా తెరలేపినట్టుగా తెలుస్తోంది. తన రివాల్వర్ తోనే కాల్చుకున్నట్లుగా సమాచారం. కాల్పులు జరిగిన వెంటనే విక్రమ్ గౌడ్ ఆయన భార్య డ్రైవర్ సాయంతో ఉదయం 3:32 అపోలో ఆసుపత్రికి తరలించారు. దీంతో తెల్లవారుజామున 3 గంటల సమయంలోనే కాల్పుల ఘటన జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.
విక్రమ్ గౌడ్ తన మొబైల్లో 10 రోజుల నుంచి డ్రగ్స్ పై వస్తున్న మీడియా కథనాలను సేవ్ చేసి పెట్టుకున్నారు. ఈ కథనాలను తన భార్యకు కూడా ఆయన పంపించారు. దేనికోసం విక్రమ్ గౌడ్ ఈ కథనాలను సేవ్ చేసుకున్నాడు అన్న దానిపై ఆరా తీస్తున్నారు పోలీసులు. మరోవైపు అతని ఫోన్లో ఉన్న 35 వాట్సాప్ మెసేజ్లు అనేక అనుమానాలకు తావిస్తున్నాయి. ఆ మెసేజ్లన్నీ విక్రమ్ గౌడ్కు డబ్బులిచ్చిన వారు పంపినవని తెలుస్తోంది. కోట్ల రూపాయలు అప్పుల్లో కూరుకుపోయిన విక్రమ్ గౌడ్కు 17 లక్షలు ఇవ్వాలని ఒకరు, 55 లక్షలు ఇవ్వాలని మరొకరు, ఇలా 35 మంది మెసేజ్లు పెట్టారు. ఆ మెసేజ్లు పంపిన వాళ్లతోనూ పోలీసులు మాట్లాడుతున్నారు. ఈ 2 రోజుల్లో అతని ఫోన్ కాల్ డీటెయిల్స్ పైన ఆరా తీస్తున్నారు పోలీసులు. ఇదిలా ఉంటే విక్రమ్ గౌడ్ భార్య షిపాలి పోలీసులకు ఫిర్యాదు చేసే క్రమంలో కొంత అసహనం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. రాతపూర్వకంగా ఫిర్యాదు చేయాలని పోలీసులు కోరినా షిపాలి కొంత సమయం వెనకాడింది. ఆ తర్వాత విక్రమ్ తో మాట్లాడి ఎలా ఫిర్యాదు చేయాలి, ఫిర్యాదులో ఏం రాయాలో తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు ఇచ్చింది. విక్రమ్ గౌడ్ ఆసుపత్రికి తరలించాక ఇంట్లో పడి ఉన్న రక్తపు మరకలను పోలీసులు రాకముందే తుడిచేయడం అనేక అనుమానాలకు తావిస్తోంది. విక్రమ్ గౌడ్ నోరు తెరిస్తే కేసు ఓ కొలిక్కొచ్చే అవకాశం ఉంది. ఇవాళ రాత్రి 10 గంటల తర్వాత విక్రమ్ గౌడ్ ను పోలీసులు ప్రశ్నించే అవకాశం ఉంది.